ప్రభు స్తోత్రం. దైవాశీస్సులు. కీర్తన గ్రంథం 18వ కీర్తన 19వ వాక్యం. విశాలమైన స్థలమునకు ఆయన నన్ను తోడుకొని వచ్చాను, నేను ఆయనకి ఇష్టడును గనుక ఆయన నన్ను తప్పించాను. ప్రభు తన మాట మన కొరకు దీవించును గాక. విశాలమైన స్థలమునకు ఆయన నన్ను తోడుకొని వచ్చాను. దేవుడే ఆ స్థలానికి తీసుకొచ్చాడు. స్తోత్రం. దేవుడే ఆ స్థలానికి తీసుకొచ్చాడు. చాలా జాగ్రత్తగా మనం ఈ మాట గమనించాలి. ఒక స్థలంలోకి, ఒక స్థితిలోకి దేవుడు నిన్ను తీసుకొచ్చాడంటే అక్కడ ప్రత్యేకంగా దేవుని కార్యం ఉంది. స్తోత్రం. నిన్ను ఒక విశాలమైన స్థితిలోకి తీసుకొచ్చాడంటే అక్కడ దేవుని కార్యం ఉంది. దేవుడే తీసుకొచ్చాడంటే దేవుడు కూడా అక్కడ ఉన్నాడు. నిన్ను తీసుకొచ్చింది ఆయనే గనక నీవు రాలా. బాగా వినాలి. నిన్ను ఆయన తీసుకొచ్చాడు. ఎంత పర్టికులర్ పర్పస్ ఉంటే, ఎంత అవసరమైతే తీసుకొచ్చాడో ఒకసారి ఆలోచించాలి. పోలీసు వాళ్ళు కొంతమందిని తీసుకెళ్తారు, అది వేరే. మీకు అర్థం అవడానికి ఆ మాట వాడా. దేవుడు నిన్ను తీసుకొచ్చాడు ఎక్కడికి? విశాలమైన స్థలంలోకి. స్థలం విశాలంగా ఉంది, ఎవరు లేరు, నీవు దేవుడే ఉన్నారు. అంటే ఎంతగా నీకు ఆ పరిస్థితులు నీవు చూడగానే ఆహ్లాదకరంగా ఉండేటట్టుగా, నీవు చూడగానే ఇక్కడే ఉండాలి అని అనుకునేటట్టుగా ఉండే స్థలానికి తీసుకెళ్ళాడు. విశాలంగా ఉంది, ఎవరు లేరు. అక్కడ ఇరుకు మార్గంలో ప్రవేశించమని చెప్పిన విశాలమైన స్థలంలో తీసుకొచ్చి మాట్లాడటానికి ఇష్టపడుతున్నాడు. ఏం మాట్లాడతాడు? నేను ప్రత్యేకంగా తీసుకొచ్చాడంటే నీకు ఏ ఖచ్చితమైన సంగతులు చెప్పాలని ఆశపడుతున్నాడు. ఈ ఖచ్చితమైన సంగతులు పర్టికులర్గా చక్కగా నీతో చెప్తున్నాడు అంటే ఎంత ఉద్దేశము నా ఎడల నీ ఎడల దేవునికి ఉందో అర్థం చేసుకోవాలి. తోడుకొని వచ్చాను. తోడుకు రావడం అంటే ఏంటి? భుజం మీద చేసుకుని చక్కగా మాట్లాడుకుంటూ తీసుకొచ్చాడు. ఏదో లాక్కురావటం కాదు, ఇడిసుకెళ్ళటం కాదు. స్నేహభావంగా తీసుకురావటానికి తోడుకొచ్చుట, స్నేహభావంగా. ఇది గమనించండి. ఎందుకంటే ఆయనకి ఇష్టడుగా కనుక. ఆయనకి ఇష్టడు. ఖచ్చితమైన సీన్ కావాలంటే సొదొమ గొమొర్రాల దగ్గరికి దేవుడు వెళుతూ అబ్రహాముతో మాట్లాడుతూ, నేను నా స్నేహితుడైన అబ్రహాముకి నేను చేయబోయే సంగతి దాచేదనా? ఆయన ఏదో చేయబోతున్నాడు చెప్పాలని నిన్ను తీసుకొచ్చాడు. ఇలాంటి దర్శనం కానీ, ఇలాంటి కల కానీ నీకు వచ్చుంటే అక్కడ దేవుని యొక్క అనంతమైన ప్రణాళిక నీతో తెలియజేయటానికి దేవుడు వచ్చాడు, నిన్ను తీసుకొచ్చాడు. ఆశ్చర్యపడాల్సిన అవసరం కానీ, భయపడాల్సిన అవసరం కానీ లేదు. మనసు పెట్టాల్సిన అవసరం ఉంది, గ్రహించుకోవాల్సిన అవసరం ఉంది. విని నేను ఎలా చేయగలను, నన్ను బలపరచండి అయ్యా, అది పూర్తి చేయ వరకు నన్ను వదిలిపెట్టొద్దయ్యా అనే హృదయపూర్వకమైన విజ్ఞాపన మన హృదయంలోంచి పుట్టాలి. విశాలమైన స్థలంలోకి తీసుకొచ్చింది ప్రత్యేకమైన దేవుని హృదయంలో ఉన్న సత్యాన్ని నీతో నాతో పంచుకోవటానికి. మరి విశాలమైన స్థలంలో దేవుడు తోడుకెళ్తే అక్కడ ఉండగలుగుతున్నావా? ఇక్కడ ఉండలేని వచ్చేస్తున్నావా? ఆయన తీసుకెళ్ళే స్థలం నీతో గడపటానికి, నీతో మాట్లాడటానికి, ఆయన హృదయంలో ఉన్న సంగతులు తెలియజేయటానికి. ఈ అనుభూతి ఎంత బ్రహ్మాండంగా ఉంటుందో మనకెవరికి తెలియని సంగతులు విశాలమైన స్థలంలో యోహాను గారిని తీసుకెళ్ళి పద్మస్ దీపంలో ఉంచి ఎన్ని సంగతులు చెప్పాడు ప్రభువారు మనకు తెలుసు కదా. మరి అలాంటి అనుభవం, ఒక దర్శనం కానీ, ఒక కల కానీ వచ్చి అలాంటి అనుభవంలో తీసుకెళ్తే నువ్వు ఆశ్చర్యపోవద్దు. దేవుని హృదయాన్ని నీతో విప్పాలని ఆశపడుతున్నాడు. ఎంత ధన్యకరమైన జీవితం! అలాంటి అనుభవం పొందుకున్నట్లుగా ఆత్మదేవుడు మనకు సహాయం చేయునుగాక. థ్యాంక్ యూ అండ్ గాడ్ బ్లెస్ యూ.